అధిక మెజారిటీతో గెలిపించిన మా నియోజకవర్గ ప్రజలందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2024. ఇటు వేముల వీరేశం కాంగ్రెస్ ఎమ్మెల్యే నక్రేకల్. కార్మిక కర్షక నాయకుడే హుమాయూన్, ఆయన కుమారుడే జానీ మాస్టర్. ప్రస్తుతం ఆయన త్వరలో నెల్లూరు జిల్లాలో రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్టు ప్రచారం అయితే ముమ్మరంగా జరుగుతుంది. ప్రస్తుతం జానీ మాస్టర్ మనతోనే ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే జానీ మాస్టర్ గారు. ఏంటి ఈ మధ్యన మీ పేరు బాగా బావుటంగా వినిపిస్తుంది రాజకీయ? సార్, నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. ఫస్ట్ మీకు సార్, ఇప్పుడే నేనేం చెప్పదలుచుకోలేదు సార్. ఒక 7 days తర్వాత మేబీ మీ అందరితో నాకు పని ఉంటుంది. సో మీరందరూ నాకు కావాలి, కొంచెం టైం ఉంది సార్, దానికి చెప్తాను సార్ దాని గురించి. జానీ మాస్టర్ గారు, ప్రధానంగా మీ ఫాదరు లారీ వర్కర్స్ యూనియన్లో పనిచేసి ఎన్నో కార్మికులకు సంబంధించిన సమస్యల మీద పోరాటం చేశారు. మీరు తర్వాత చిన్నగా ఎదిగి ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఎందుకు మీకు రాజకీయాల్లో వచ్చి అంటే ప్రజాసేవ చేయాలనే ఉద్దేశం, అసలు ఆ మైండ్ సెట్ ఎలా వచ్చింది? సార్, నాకు చిన్నప్పటి నుంచి ఉంది సార్. ఇది మా నాన్నగారు చూసినప్పటి నుంచి ఆ సమస్యలు ఏదైతే వచ్చాయో, ఇప్పుడు ఆయన సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చే సమస్యలు కానీ, ఆయన వెళ్ళి చూసి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ, అంటే ఒక్కొక్క ఇంట్లో అంతంత బాధలు ఉంటాయా, అంటే మనిషికి సహాయం చేసుకోలేడా? అప్పట్లో నాకు చాలా అంటే ఎప్పుడు ఎంతసేపటికి నేను ఏం చూశానంటే నాది నేను బాగుంటే చాలు అనే ఒక మైండ్ సెట్స్ కొన్ని చూశాను నేను. అందరి గురించి మాట్లాడలేదు, కొంతమంది. సో ఆ కాల్ నుంచే నేను స్కూల్స్లో చూసినవి కానీ, అక్కడ వాళ్ళ ఇబ్బందులు, అంటే స్కూల్లో వాళ్ళు అంటే కరెక్ట్గా ఉన్నతమైన చదువులు చదివించుకోలేక వాళ్ళ పిల్లల్ని స్కూల్కి మన స్కూల్ నుంచి తీసుకుని వచ్చి పనులు వదిలేయటం, చిన్నప్పుడు పనులు వదిలేయటం, వాళ్ళు ఇంకా పని చేసుకుంటూ అలానే ఇంకా ఉండిపోయి, అంటే నా కళ్ళారు నా ఫ్రెండ్స్ కానీ చాలామందిని చూసాను. చిన్నప్పటి నుంచి అలానే ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే వైద్యం, సో హాస్పిటల్స్లో అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, సో కళ్ళ ముందు నేను చాలా చూశాను అనమాట. ఇవన్నీ బాగుపడాలంటే ఏం చేయాలి అని చెప్పి కొన్ని దారులు ఉన్నాయి. సో ఆ దారులు 3 దారులు ఉన్నాయి సార్. ఒక దారి స్పోర్ట్స్, మనం అక్కడికి అంటే దానికి అసలు మన చాలా దూరం ఉంది స్పోర్ట్స్ అనేది. నేనున్న లొకాలిటీ నుంచి ఒక లారీ డ్రైవర్గా నేను అంత దూరం ఆలోచించలేను. అందులో రాజకీయం ఒకటి ఉంది. సో మంచి చేయడానికి ప్లేసెస్ చెప్తున్నాయి, ఇది అంటే మనీ ఎలా వస్తుంది, ఎలా హెల్ప్ చేయొచ్చు అనేది. తర్వాత సినిమా ఇండస్ట్రీ ఉంది, మిగతా అన్నీ ఉన్నాయి. కానీ టక్కని గుర్తించి ఇమీడియట్లీగా బయటకు వచ్చి దాని నుంచి సోర్స్ ఉంది 10 మందికి హెల్ప్ చేయటం దానికి అనమాట. సో దాని గురించి నేను ఏం చేశానంటే, సరే ఫస్ట్ ఇవన్నీ మనకు దూరం కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వెళ్తే బాగుంటుంది అని చెప్పి ఇండస్ట్రీకి వెళ్ళడం జరిగి మీరందరూ అందరి బ్లెస్సింగ్స్ వల్ల మంచి హైట్స్లోకి వెళ్ళాను. సో సంపాదించుకున్నాను. నాకున్న పరిధిలో చాలామందికి ఏం చేయాలో చేస్తూ, అది సరిపోక నేను ఎంత ఇచ్చినా తక్కువ అవుతుంది, ఏం చేసినా తక్కువ అవుతుంది. ఎప్పటికెప్పుడు ఇప్పుడు ఇక్కడ ఒక సమస్య నేను క్లియర్ చేశాను, అమ్మాయి హ్యాపీ బాగుంది అనగానే ఇంకొక మెసేజ్ వస్తుంది, అన్న చాలా బాధలో ఉన్నా, ప్లీజ్ హెల్ప్ మీ. సరే, అది క్లియర్ చేసి వచ్చే లోపల ఇంకొక. సో ఈ అన్నిటికీ నాకు ఏమంటారు సమాధానం దొరకలా, ఏం చేయాలి అని చెప్పి. సో ఆ విధంగా సరే ఇప్పుడు కాదు, ఇంకొంచెం కొన్ని రోజులు పోయిన తర్వాత అని చెప్పి ఆగా. లాస్ట్ దాంట్లోనే నేను రావాలి, లాస్ట్ టైమే, బట్ కొన్ని రోజులు ఆగా, వద్దు ఇప్పుడే అని చెప్పి. సో ఇప్పుడు కొంచెం బాగున్నాను, హ్యాపీగా ఉన్నాను. నేను ఒకవేళ కొంచెం ఒక 2-3 సంవత్సరాలు నేను ఇంట్లో కూర్చున్నా కూడా కొంచెం ఇబ్బంది లేకుండా 10 మందికి హ్యాపీగా చూసుకునేంత ఉంది కాబట్టి దెన్ ఐ విల్ కమ్, అంటే నేను వచ్చి చేద్దామని చెప్పి ఇప్పుడు దిగటం జరిగింది. సో ఆ మూల కారణం ఏంటంటే ప్రాబ్లమ్స్ చూశాను అనమాట. సో ఎప్పుడు నేను 20 సంవత్సరాలు 2020లో వెళ్ళా, 2022లో వెళ్ళా, సారీ 2002లో వెళ్ళా, అంటే 2003 అనుకోండి. ఇప్పుడు 2023 పోయి 4 వస్తుంది. సో ఎన్ని సంవత్సరాలు? 20 years. సో ఆల్మోస్ట్ 20 years. ఇప్పుడు వచ్చి చూసిన తర్వాత కూడా నేను వెళ్ళిన ప్లేసెస్ యాస్టీస్ ఉన్నాయి, ఏమీ మారలేదు. సో అదే ప్రాబ్లమ్స్, అదే అన్నీ. దాని ద్వారా నేను ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. సో మనం ఇంత చేసిన అంటే మన గడ్డ పొట్టి శ్రీరాములు, సో సింహపురి, ఈ నెల్లూరు, సో ఇక్కడికి వచ్చి
ఇక్కడి నుంచే పోయినాను కాబట్టి మన 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 ఊరికి కానీ మన మన పుట్టిన గడ్డకి కానీ ఏదో చెయ్యాలి. మన ప్రజలు అంటే నేను ప్రతి ఇంట్లో ఒక పిల్లోళ్ళలాగా అనమాట, ఎక్కడ పోయినా నా కొడుకులాగా నన్ను ఆదరిస్తారు. సో ఆ ఇంటిని ఏదైనా చేసుకోవాలని చెప్పి వచ్చాను సార్. ఒకటి ఇప్పుడు మామూలుగా ఏంటంటే మీరు కొరియోగ్రాఫర్గా హిందీ, తెలుగు, తమిళ్, హిందీ మొత్తం వెళ్ళిపోయారు. ఒక స్థాయికి ఇంకా ఎదగొచ్చు, డబ్బు సంపాదించుకోవచ్చు, కోట్లు చేయవచ్చు. అంటే మీ ఫాదర్లో ఉన్న కమ్యూనిజం ఇది మీలో వచ్చే చేస్తున్నారా, లేదంటే ఎలా భావించుకోవచ్చు? డెఫినెట్లీ సార్. మా నాన్నలో ఉన్న అదే సార్, మా నాన్నలో ఉన్న మంచితనం కానీ ఆ తెగింపు కానీ కమ్యూనిజం కానీ మేబీ వచ్చినట్టుంది నాకు. బట్ దాన్ని మంచి రూపంలో మార్చి మంచి చేయాలనే దాంతోనే ముందుకు వచ్చాను సార్. సో డెఫినెట్లీ మా నాన్న బ్లడ్ అయితే ఉంటుంది సార్ 100%. ఆయన వేరే సార్. షేక్ హుమాయూన్ అంటే ఆయన గురించి చాలామందికి ఈజ్ వెరీ పవర్ఫుల్. జానీ మాస్టర్ గారు, ఒకటి మీరు ఇప్పుడు చెప్పారు, 20 సంవత్సరాల కిందట నేను నెల్లూరు నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పుడు అదే పరిస్థితులు, ఆ చెత్త కుప్పలు, ఆ చెత్త కుండీలు అయ్యే దర్శనమిస్తున్నాయి, ఏం మారలేదంటున్నారు. ప్రజెంట్ పరిస్థితుల్లో రాజకీయ నాయకులు అంతా కార్పొరేట్ స్థాయిలో వాళ్ళు కోట్ల రూపాయలు వస్తున్నారు. అలాంటి వాళ్ళ ముందు మీరు నిలబడగలరా? నిలబడే ధైర్యం ఉందా? సార్ ధైర్యం గురించి మాట్లాడద్దు సార్. ఎందుకనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముస్లిం సార్. ఓకే, సో మా దాంట్లో ఒక హిందీలో ఒక ఉంటుంది, అంటే ఖురాన్లోనే ఉంది, హదీస్లో ఉన్న ఏంటంటే చావు వెనకాల మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దీదార్ ఉంటుందని. అంటే హిందీలో అంటే ఒక మాట అంటే మౌత్కి పిచ్చి ఆప్ సల్లల్లాహు అలైహి వసల్లం కా దీదార్ రహతా అని చెప్పి. సో ఆయన చూడడానికి ఎప్పుడు 10 సార్లు చూడడానికి రెడీ అనమాట, అన్నిసార్లు చూడొచ్చని. సో ఆ చావు అనేది సార్ ఇది ధైర్యము, అది చాలా దూరం సార్, అది చాలా వెనక, అది లేదు సార్. ఫస్ట్ నేను ఒక చిన్న మాట సార్, మనం చచ్చిపోతామని చెప్పి మర్చిపోయి బతుకుతున్నాం సార్, అందుకే హ్యాపీగా ఉన్నాం. ఒకసారి మనం అనుకుంటే చచ్చిపోతాం అని అనుకుంటే మనం ఏం పని చేయలేం సార్, ఇంట్లో కూర్చొని మనం చచ్చిపోతాం అనొచ్చు. సో అదంతా మర్చిపోయి ధైర్యం అనేది లేదు సార్. సార్ మంచి మనసు ఉంటే చాలు సార్, అంతే. అంటే ఇక్కడ ఫ్రీగా ఉండే ఏమంటారు, ఇక్కడ మంచి ఖాళీగా ఉండి ప్రశాంతంగా ఉంటే చాలు సార్. అలా ఏం లేదు, ధైర్యం ఉంది సార్. ధైర్యానికి అసలు సంబంధం లేదు. ఇది మంచి చేయడానికి వచ్చినప్పుడు 10 మంది బాగుండాలని వచ్చినప్పుడు మనల్ని ఎవడో కాపాడుతాడు, ఎవడో చేస్తారని కదా సార్. దేవుడు మనతో ఉంటాడు సార్, బ్లెస్సింగ్స్ మనతో ఉంటారు సార్. అలాగే జానీ మాస్టర్ గారు, మీరు సినీ ఫీల్డ్తో ఎక్కువ టచెస్, ఇటు సినీ ఫీల్డ్లో ఉండే వాళ్ళకు చంద్రబాబు నాయుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తము తెలుగుదేశం పార్టీ వైపు ఉంది, అదేవిధంగా జనసేన వైపు ఉన్న పవన్ కళ్యాణ్. ఏ పార్టీకి మీరు టికెట్ ఆశిస్తున్నారు? ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు? సార్ పాస్ సార్, తర్వాత చెప్తాను సార్, తర్వాత చెప్తాను. ఇంకా నియోజకవర్గం కూడా ఏదనేది డిసైడ్ చేయాలి సార్, అది చెప్తాను సార్. అంటే నాకు 5 days 7 days తర్వాత వెళ్తాను సార్. ఖచ్చితంగా వస్తుంది సార్, అంతే సార్, ఇంకేం లేదు. అదేవిధంగా ఈ 4 ఏళ్ల జగన్ ప్రభుత్వం పట్ల మీరు ఎలా చూస్తున్నారు? సార్ నేను మళ్ళీ చెప్తున్నాను సార్, నేను ఇక్కడికి వచ్చింది తప్పుల్ని ఎత్తి చూపడానికి రాలేదు సార్. జరిగిన తప్పుల్ని ఎలా సరిదిద్దుకోవచ్చు, ఎలా దాన్ని క్లియర్ చేసుకుని ముందుకు వెళ్తే బాగుంటుంది, జనాలు బాగుంటారు, జనాలు మనం బాగుంటాం అనేది కోరుకుంటాం, అంతే సార్. చివరిగా ఒక పక్క అంగన్వాడీలు, అదేవిధంగా ఆశా వర్కర్లు, అదేవిధంగా మున్సిపల్ కార్మికులు మొత్తం గత 15-16 రోజుల నుంచి ధర్నా కార్యక్రమం నిరసన కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళ కనీస హక్కుల కోసం. మీరు వాళ్ళకి ఎలాంటి భరోసా, అంటే వాళ్ళ హక్కుల కోసం చేస్తున్నారు, ఎలాంటి మీ మద్దతు ఇవ్వబోతున్నారు? సార్ మొన్న వచ్చి అంత కూర్చొని చేశాను కదా, దానికంటే మద్దతు ఇంకేం ఇవ్వాలి సార్. సార్ నాకున్న పరిధిలో, నాకున్న సోర్స్లో నేను వచ్చాను, కూర్చాను, వాళ్ళ గొంతుతో నా గొంతు కలిపి సో వాళ్ళకి సపోర్ట్ చేశాను సార్. ముందు చూడాల్సింది గవర్నమెంట్ చూడాలి సార్, గవర్నమెంట్తో ఉంటుంది అంతే. సో ఐ సపోర్ట్ వాళ్ళకి, ఏది ఇస్తే బాగుంటుంది సార్. వాళ్ళు అంటే చెప్తున్నాను కదా సార్, అన్నీ కూడా ఇప్పుడు నేనున్నాను సార్, నాకు కావాలని చెప్పి నేను 10 రాసుకుంటా, 10 రాసుకుంటా, దాంట్లో 5 అయినా వస్తాయని చెప్పి. సో నేను అన్నిటికీ ఇవ్వమని చెప్పట్లా, ఏదైతే న్యాయబద్ధంగా ఉందో దానికి ఇవ్వండి అని చెప్తున్నాను అంతే. సో మనిషి చనిపోతే ఇది 51 అని అంటే కొంచెం ఇది అనమాట, అది చాలా ఎట్టిపోతుంది. ఇప్పుడు 50,000 1 lakh ఎట్టిపోతుంది చెప్పండి. సో దాన్ని పెంచడం అనేది అదొక రీజన్ అనిపించింది. దాని తర్వాత జీతాలు ఏదైతే ఉన్నాయో 2 months నుంచి ఇవ్వకుండా 3rd month నడుస్తుంది. సో ఒక నెల జీతం రాకపోతేనే ఇంట్లో ఎలా ఉంటుందో నేను అక్కడి నుంచి చూసి వచ్చినాను. సో నాకు ఒక 2.5 years నా వర్క్ చేయకున్నప్పుడు ఒక్కొక్క నెల వస్తుంటే ఎంత ఇది ఉంటుందో హైదరాబాద్కి వెళ్ళినప్పుడు చాలా భయం వేస్తుంది.
తాళం వేసేస్తారు ఇంటికి. మనం డబ్బులు ఇచ్చేంత బయట ఉండిపోవాలి. మనం అసలు చాలా చాలా దారుణం అది. ఆ పొజిషన్ ఎవరికి రాకూడదు. సో అలాంటిది నేను 2 సంవత్సరాలు నేను రెంట్ కట్టకపోయినా పాపం మా ఆంటీ కృష్ణనగర్ ఆంటీ అని చెప్పి ఆమె అసలు ఏం మాట అనేది కాదు. బట్ నాకు డబ్బులు లేకపోయినా కూడా ఆమె రెంట్ ఇవ్వకపోతే ఎవరైనా వేస్తారు. బట్ షీ ఈజ్ వెరీ గుడ్. ఆమె 3 టైమ్స్ నాకు అన్నం పంపించేది క్యారేజ్ కిందకి. ఆమెకి ఎప్పుడు మర్చిపోయాను, ఎప్పుడు మాట్లాడుతాను, ఆమెతో ఉంటాను. సో షీ ఈజ్ వెరీ గుడ్. ఆమె ఎప్పుడు బాగుండాలి. సో ఆ బాధలు చూశాను కాబట్టి చెప్తున్నా. అందుకనే నేను 2 నెలల నుంచి రెంట్ రాకపోతే ఎలా కట్టుకుంటారని చిన్న బాధ వేసి వచ్చి వాళ్ళతో పాటు నేను కూర్చోవడం జరిగింది, వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. ఇది పరిస్థితి. అట్టడుగు నుంచి వచ్చాను. ప్రధానంగా పేదరికం తెలుసు, ఆకలి తెలుసు. అందుకోసమే నేను మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి తన వంతుగా తన నెల్లూరు గడ్డను ఏదే విధంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలు వస్తున్నానని కూడా మన జానీ మాస్టర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.